నా పేరు రవికిరణ్ రాజు. నేను ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్, రైటర్, ప్రొడ్యూసర్. సో ఈరోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే, ఈ మన బేబీ సినిమా గురించి, ఆ ఇష్యూ గురించి, అది సాయి రాజేష్ నిజంగా తానే రాశాడా, అది నిజమా కాదా అనే దాని గురించి నేను మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. సో సాయి రాజేష్ అనే ఈ పర్సన్ నాకు తెలిసినప్పుడు ఫిలిం అనే లాంగ్వేజ్లో, ఫిలిం అనే హిస్టరీలో ఏబిసిడికి ఏ కూడా పలకలేని స్టేజ్లో మా దగ్గరకు వచ్చినప్పుడు కరుణించి జాలి చూపెట్టి, ఏది మన ఎర్ర బస్ ఎక్కి చాలామంది ఇట్లా రోడ్డు పైన అనాథలు ఇట్లా చదువు లేకుండా తిరిగిపోతే అరే బాబు తిండి పెట్టి ఏదో ఒకటి నేర్పిస్తారు కదా, అట్లా షిరీన్ అనే ఒక మహానుభావుడు సాయి రాజేష్కి ఇచ్చిన దాన ధర్మం ఏంటంటే, ఒక టీజర్ డైరెక్ట్ చేసి హృదయకాలయం అనే ఒక సినిమాకి అతనికి కెమెరా తెలియదు, సాయి రాజేష్ కెమెరా అంటే తెలియదు, డైరెక్షన్ అంటే తెలియదు, రైటింగ్ అంటే ఏమీ తెలియదు. అతనికి తెలిసింది ఏంటంటే ఈ రంగుల ప్రపంచంలో ఉండాలి, అందరి చేత పొగడతలు అతనికి కావాలి, ఎలాగైనా సరే గెలవాలి అనే ఒక మైండ్ సెట్, ఒక నెగిటివ్ థాట్స్తో ఒక రాంగ్ వేలో, ఒక రాంగ్ డైరెక్షన్లో అతను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాడు. సో అట్లాంటి క్యాండిడేట్కి షిరీన్ అనే ఒక గురువు లైఫ్ ఇచ్చాడు. హృదయకాలయం అనే సినిమాకి అతనికి డైరెక్షన్ రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందరికీ చెప్పేసుకున్నాడు ఇది నా సినిమా అని. షిరీన్ అప్పుడు శ్రీరామ్ దగ్గర ఉన్న కథను దొంగలించి అమాయకులైన బేబీ సినిమాలో నటించిన యాక్టర్లకి అది తన కథనే అని చెప్పి నమ్మించి యాక్టింగ్ చేయించి ఆ సినిమాని విడుదల చేశాడు. అంటే అతనే తప్పు చేశాడు, అతనే ఒక క్రైమ్ చేశాడు. ఆ క్రైమ్ అతను చేసి యాక్టర్లకి, మ్యూజిక్ డైరెక్టర్లకి, సినిమాటోగ్రాఫర్ వీళ్ళందరికీ పంచిపెట్టాడు. షిరీన్ని క్షమించు అని ఒక్క మాట అడిగుంటే, షిరీన్ అంత మంచివాడు, అతని పేరులోనే శ్రీరాముడు ఉంది. శ్రీరాముడు ఎంత కామో ఇతను కూడా అంతే కామ్. ఇలా అరే పోరా, ఇది నాకు ఒక తుచ్చం, దీన్ని వదిలేసా, ఇట్లాంటి నేను 100 కథలు రాసుకొని తీసుకోగల కెపాసిటీ ఉన్న షార్ట్ కట్లో వచ్చే విజయం, సక్సెస్ ఏది నిలబడదు. సో ఇందాక చెప్పినట్టు క్షమించు అని ఒక్క మాట అనలేదు కాబట్టి ఇప్పుడు మేము ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కలర్ ఫోటోకి నేషనల్ అవార్డు వచ్చింది అని నేను విన్నాను, అని నమ్ముతున్నాను కూడా. ఇప్పుడు అంత పెద్ద అవార్డు వచ్చి నేషన్ మొత్తం నీకు రెస్పెక్ట్తో సత్కరించి నీ స్కిల్ని అప్రిషియేట్ చేసిన తర్వాత ఒక కథ కొట్టేయాల్సిన అవసరం నీకేముంది? మీరు సాయి రాజేష్ బాగుండాలి అని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ మీరందరూ నిజంగా సాయి రాజేష్ని ఇష్టపడే వ్యక్తులైతే, అతని బాగుకోరే వ్యక్తులైతే, మీరు ఒక్కసారి పడుకునే ముందు మీరందరూ అతనికి కాల్ చేసి, మీరు నిద్రపోయే ముందు ఒక్కసారి ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే సాయి రాజేష్కి కాల్ చేసి, అరే నిజంగా ఒరే సాయిగా కథ నువ్వు షిరీన్కి చెప్పావా, షిరీన్ నీకు చెప్పాడా అని ఒక్కసారి మీ గుండె మీద చెయ్యేసుకొని సాయి రాజేష్ని ఒట్టేసి చెప్పమని మీరు అందరు ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా. అతన్ని మోసం చేసి నువ్వు బాగుపడలేవు. ప్రేమించొద్దు అనే ఒక ఒరిజినల్ కథ ఎలా పుట్టింది, ఆ ఒరిజినల్ కథని ఎలా దొంగలించి బేబీ అనే సినిమా తీశారు. అనగనగా ఒక రోజు ఒక న్యూస్ పేపర్లో ఒక అమ్మాయి 2 అబ్బాయిల్ని ప్రేమించింది, అందువల్ల ఆ అమ్మాయిని చంపడానికి 2 వ్యక్తులు ఇట్లా ప్లాన్ చేశారు, ఒక మర్డర్ అటెంప్ట్ జరిగింది అనే వార్త పేపర్లో ఉండడం వల్ల ఎన్నో న్యూస్ పేపర్లో ఉన్న అన్ని న్యూసుల్లో ఆ ఆర్టికల్ మాత్రమే నాకు జూమ్ లెన్స్లో ఇంత పెద్దగా కనిపించింది. సో షిరీన్ వాజ్ ద గై హూ డిసైడెడ్ ఈ అమ్మాయి ఒక స్కూల్ అమ్మాయి. కింద ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఉంది. ఇది ఇనిషియల్ డేస్లో ఏంటంటే షిరీన్ ఒక్కడే రాసేవాడు, తర్వాత టీమ్ ఇదంతా డెవలప్ అయిన తర్వాత హోల్ టీమ్ అందరు కలిసి రాశారు. అలాంటి హానెస్ట్ పీపుల్ ఎంతో కష్టపడి హానెస్టీతో బ్యూటిఫుల్గా బోర్డు పైన ఎన్నో సీన్స్ డెవలప్ చేస్తే, కొంతమంది ఉంటారు కదా చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు దొంగతనం చేస్తారు, ఆర్ ఆ బేబీ సిట్టర్స్ ఉంటారు కదా, పిల్లలకి తినిపించమ్మా అంటే తినిపిస్తూ మధ్యలో వాళ్ళే తింటారు. సో అట్లాంటి చీప్ మెంటాలిటీ పీపుల్ ఉంటారు కదా. సో I don't think this is actually like to be posted on public media. This is one of the disgusting poster I ever watched in my entire life. అమ్మాయిలందరూ
ఆర్ అమ్మాయిలు లైక్ ఒక మగవాళ్ళని మోసం చేస్తారు, వాళ్ళని గుడిపేస్తారు అనేదా దీని అర్థం. ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం ఉంటే ఆడవాళ్ళని ఇలా చూపిస్తాడు. దేవతల్లాంటి అమ్మాయిలు, ఇందులో చాలా క్లియర్గా ఉంటుంది. ఏమని రాస్తుందంటే, హే హాయ్ పీపుల్, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ అ మూవీ విత్ అమృత ప్రొడక్షన్స్. అమృత ప్రొడక్షన్స్ అంటే సాయి రాజేష్ ప్రొడక్షన్స్. ఇట్స్ ఎ బిగ్ ప్రొడక్షన్ హౌస్. ఓకే, ఇట్స్ ఎ సెన్సేషనల్ కమింగ్ ఆఫ్ ఏజ్ టీనేజ్ లవ్ స్టోరీ అని రాస్తుంది. ఇక్కడ షిరీన్ ఏం రాశాడంటే, స్పెషల్ థ్యాంక్స్ టు రవికిరణ్ ఫర్ ట్రిగరింగ్ దిస్ స్టోరీ అని రాస్తుంది. డేట్ వచ్చేసి 13th May 2015. మీరు చెప్పండి. ఇట్స్ ఎ లైఫ్, ఇట్స్ నాట్ ఎ సినిమా, ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ షిరీన్. నీలాంటి ఒక ఫిల్మ్ మేకర్కి టాలెంట్ లేకపోయినా ఏం లేకపోయినా ఒక నిజాయితీ ఉందని మేము నమ్మినాం కాబట్టే మా గ్రూప్లో నిన్ను జాయిన్ చేసుకున్నాం, నీకు సలహాలు ఇచ్చినాం, నీకు మేము ఎన్నో టిప్స్ ఇచ్చి ఈరోజు నువ్వు ఎదగడానికి కారణం షిరీన్. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఏం లేనప్పుడు వచ్చినోడే అది షిరీన్. అలాంటి షిరీన్కే నువ్వు ద్రోహం చేస్తున్నావు, చాలా ప్రాబ్లంలో పడతావు. షిరీన్ ఒక మంక్ లాంటోడు, ఒక ఋషి లాంటోడు, అతని జోలి కోసం మాత్రం నువ్వు ఫినిష్. మేమెవ్వరూ ఏం చేయక్కర్లేదు, నీ కర్మకి నువ్వే అనుభవిస్తావు, అది గ్యారంటీ. నిజం ఒప్పుకోకపోతే ఎన్ని జన్మలైనా నేను నిన్ను వేటాడతా సాయి రాజేష్. నిజం గెలుస్తుంది, నిజం షిరీనే నిజం. ఇదంతా విన్నందుకు దయచేసి మీరు అందరూ ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ రవికిరణ్ రాజు. థ్యాంక్ యూ.